హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైతీష్ డబ్ల్యూ లో స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో గురించి ఏమనుకున్నారో తప్పనిసరిగా కింద కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోని మట్టికి లాస్ట్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీరు తమిళనాడులో చూసారు కదా, అంబానీ ఐపీఎల్ని కొనేశాడు. ఓకేనా? మీరు ఒకటి అర్థం చేసుకోండి, మీకు డబ్బులు పోయినాయి అనుకో పోయినట్టు ఉండాలి, లేదా వస్తున్నాయనుకో వచ్చినట్టు ఉండండి. వస్తేనేమో ఆహా సూపర్గా వచ్చినాయి, మనకి చాలా బాగా ఆడేమో వచ్చినాయి అని అనుకుంటా. పోయినప్పుడు అంబానీ ఫిక్స్ చేశాడు, అనిల్ అంబానీ ఫిక్స్ చేశాడు ఐపీఎల్ని, లేకపోతే ఫిక్సింగ్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇటువంటి ఆలోచనలు మానేయండి. ఎందుకనంటే మిమ్మల్ని అంబానీ ఆడమని చెప్పేసి ఏమీ ప్రెజర్ చేయలేదు, ఆడండి అని. మీరు ఆడినా ఆడకపోయినా సరే మనోడికి వచ్చే డబ్బులు వస్తూ ఉంటాయి. ఇది పెద్ద విషయం కాదు. అదేవిధంగా ఇప్పుడు నేను వాళ్ళని వెనకేసుకొస్తున్నాను అన్న, ఇప్పుడు అటువంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నా ఏంటన్నా అని అనుకుంటారేమో. వాళ్ళని వెనకేసుకొస్తే తప్పు ఎవరిదుంటే ఈ తప్పు ఎవరిదో అది ముందు తెలుసుకోవాలి. అదేవిధంగా తప్పు మనదే. ఎవరో ఆడమని చెప్పి మనం ఫోర్స్ చేయట్లేదు. మనకు దురదెక్కి మనకు ఒళ్ళు కొవ్వెక్కి మనం ఆడుకుంటున్నాము, మనం బెట్టింగ్లు ఆడుతున్నాము. అర్థమైందా? ఓకే, క్రికెట్ బెట్టింగ్ ఆపండి. ఐపీఎల్ కాబట్టి ఫిక్స్ చేశారు, అంబానీ ఫిక్స్ చేశాడు, ఫిక్సింగ్ చేస్తున్నాడు, అది ఇది కొనేసుకున్నాడు, డబ్బులు ఎట్టి ముంబై మొత్తం అన్ని టీంలు కొనేసాడు, ఇలా మాట్లాడుకున్నాం. మరి ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నప్పుడు ఆన్లైన్ గేమ్లు ఎవరు కొన్నారు? ఇప్పుడు తీన్పతి గేమ్ ఆడుతున్నారు, దాన్ని ఎవరు కొనేసాడు? దాన్ని ఎవరు ఫిక్సింగ్ చేస్తున్నారు? డ్రాగన్ టైగర్ ఆడుతున్నారు, డ్రాగన్ టైగర్ గేమ్ని ఎవరు ఫిక్సింగ్ చేస్తున్నారు? ఎవరు కొనేశారు? ఇంకా రోలట్ గేమ్ ఆడుతున్నారు, రోలట్ గేమ్ని ఎవరు కొనేశారు? ఎవరు ఫిక్సింగ్ చేస్తున్నారు? మీరు ముందు ఒకటి అర్థం చేసుకోండి. ఎవరో ఏదో చేసేసారు, ఎవరో దీన్ని ఫిక్స్ చేసేసారు. ఇటువంటి అన్నీ నీకు డబ్బులు వచ్చినప్పుడు అయితే ఒకలాగా ఉంటుంది, డబ్బులు పోయినప్పుడు ఒకలా ఉంటుంది అన్నమాట. నిన్ను ఎవడో ఏమీ బ్లేమ్ చేయడు. నీ జీవితం నీ చేతిలో ఉంది. మనం ఆడాలా వద్దా, మన జీవితాన్ని మంచిగా తీర్చిదిద్దుకోవాలా లేకపోతే సంకనాకించుకోవాలా అన్నది మన చేతుల్లో ఉంది. మన చేతుల్లో ఉన్నప్పుడు, మన ఆలోచనలో ఉన్నప్పుడు ఎవరినో అని అంటే అనవసరం. ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి. కాబట్టి నేను ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడుతున్నాను తప్ప ఇంకేమీ కాదు, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇదే టాపిక్ గురించి ఇంకోటి ఏంటంటే, బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాను. బెట్టింగ్ ప్రమోషన్ చేయడం తప్పే కాదంటలేదు, ప్రమోషన్ చేస్తాం తప్పు. వాళ్ళని చూసి కొంతమంది ఆడాలి అనే థాట్ వస్తుంది అన్నది ఓకే. ఆడాలని థాట్ అసలు వస్తుంది అని అంటే వాడు చెప్పేది మంచిగా చెడు మనకు లేనప్పుడు వాడు చెప్పాడు ఈడు చెప్పాడు అని అంటాం. ఇప్పుడు కొన్ని ఫైటింగ్ సినిమాలు చూస్తూ ఉంటాం, సింపుల్గా చెప్పాలని చెప్తున్నాను. కొన్ని ఫైటింగ్ సినిమాలు చూస్తాం, ఫైటింగ్ సినిమాలు చూసిన తర్వాత బయటకు వచ్చి ఫైటింగ్లు చేస్తామా? చెయ్యం కదా. దేవుడి సినిమాలు చూస్తాం, దేవుడి సినిమాలో చూసి ఇప్పుడు అన్నమయ్య సినిమా వచ్చింది, అన్నమయ్య సినిమా చూసి అన్నమయ్య అలా భక్తుల పరుడుగా మనం వెంకటేశ్వర స్వామి భక్తుల పరువుగా మారిపోతామా? మారం. ఏదైనా సరే మన మైండ్లో ఉంటుంది, ఏది చెందాలన్నా మన మైండ్లో ఉంటుంది. మంచి ఏదో చెడేదో నిర్ణయించుకునే ఆలోచన దేవుడు మనకు కల్పించాడు. అలాంటప్పుడు వాళ్ళు ఎలా చేశారు లేకపోతే ఎలా చేశారు, అంబానీ ఎలా కొనేసాడు కాబట్టి టీం నెగ్గేస్తుంది, ఇవన్నీ అని అంటే అటువంటివన్నీ కూడా మనకేంటంటే ఈ బెట్టింగ్లు నలిగిపోయి ఉండటం వల్ల మనకి ఇవన్నీ ఫిక్సింగ్ లాగా ఇలా కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి. బెట్టింగ్ ప్రమోషన్ చేసేవాళ్ళని ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ నేను వెనకేసి రావట్లేదు, మళ్ళీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చెప్పారు చెందారు అని అంటే వాళ్ళు చెప్తారు చెందుతారు, వాళ్ళు చేస్తారు, ఏమైనా చెప్తారు. ట్రైన్ కింద తలక పెట్టారా అంటారు, పెట్టేస్తే మనం పెట్టం కదా. ఏదైనా మన తప్పు ఒప్పో తెలుసుకోవాలి, మనం తెలుసుకొని మన జీవితానికి మన కుటుంబం కోసం. ఇప్పుడు ఆ ప్రమోషన్ చేసే వాళ్ళు వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు ఏదో చెప్పి ప్రమోషన్ చేసి బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి వాళ్ళ కుటుంబం కోసం బాగుండాలని వాళ్ళ బిల్డింగ్లు కొట్టి వాళ్ళ పిల్లం బిడ్డలతో భార్యతోటి వాళ్ళు శుభ్రంగా ఉంటున్నారు అలాగా. అవునా? మరి నీ కుటుంబం కోసం ఇటువంటి ఆడితే ఇలా పోతాయి అని చెప్పి నువ్వెందుకు తెలిసిపోతున్నావు? నీ కుటుంబం, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, మీరు శుభ్రంగా కలిసిమెలిసి ఉండకూడదా? ఒకసారి ఆలోచించుకోండి. మీ కుటుంబాల కోసం మీరు ఆలోచించుకోవాలి. వాళ్ళు చెప్పారు వీళ్ళు ప్రమోషన్ చేస్తారు, లేకపోతే అమ్మాయిని ఎలా కొనేసాడు అలా కొనేసి, ఇవన్నీ కూడా వృధా మాటలు అనమాట. ఇప్పుడు నాకు కూడా కొన్ని లక్షలు పోయినాయి అనమాట. నేను కూడా జీవితం సర్వం నా గురించి మీకు తెలుసు, నా వీడియోలు కూడా చూస్తున్నారు. నేను నా ప్రతిదీ కూడా నేను ఏది చెప్పినా నా జీవితంలో ఉన్న విషయాలే మీ అందరికి తెలియపరుస్తున్నాను. ఈ ఆన్లైన్ బెట్టింగ్లో ఉన్న మోసాల గురించి అన్ని ఎలా ఫ్రాడ్ అయ్యింది, నేను ఎంత నా జీవితాన్ని కోల్పోయినాను. మరి అప్పుడు నేను కూడా ఎంతో ట్రబుల్ చెందాను, ఎంతో మానసిక బాధ పొందాను. కానీ మరి నేను కూడా
ఆ, ఇది ఇలా దూరం ఈ ప్రమోషన్ చేసే వాళ్ళనా ఇలాగే ఇటువంటి అంబానీ వాళ్ళు ఇలా చేశారు ఇలాగని నేను కూడా ప్రెజర్ నా ప్రెజర్ని బయటికి ఎక్కచ్చు. కానీ అది తప్పు, అది తప్పు, వేస్ట్. ఒకళ్ళని ఎదటోళ్ళని అనటం అనవసరం. ఇప్పుడు ఈ బెట్టింగ్ గురించి పక్కనెట్టండి, బెట్టింగ్ సైట్ల గురించి, బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్లు ఇవన్నీ బెట్టింగ్ల గురించి పక్కనెట్టండి. ఏదైనా సరే నిజ జీవితంలో మన జీవితంలో అయినా మామూలు జీవితంలో అయినా సరే ఒకళ్ళని ఒకళ్ళని మీద ఏడుస్తా మనం పడటం అన్నది మన లైఫ్ని కంపేర్ చేసుకుంటా బతకడం అన్నది అది చాలా పొరపాటు అనమాట. ఎందుకంటే చెప్పి వాళ్ళు చెప్తా ఉంటారు, ఎన్నో అంటూ ఉంటారు, అవన్నీ పట్టించుకుంటా మనం ఎదరికి మన జీవితాన్ని ప్రతిదీ కూడా మీరు జీవితంలో ప్రతి విషయాన్ని కూడా పక్కన వాళ్ళని కంపేర్ చేసుకొని పక్కన వాళ్ళు ఏ చెప్తే అదే ఎంత ఫాలో అవుతే మీరు జీవితాన్ని గడుపుతారా? చెప్పండి. మీకు ఒక ఆలోచన అంటూ ఉండదా? మీకు ఒక ఏంటి ఒక మార్గం మలుచుకోవాలని మీకు ఉండదా? దయచేసి అర్థం చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఎవరినో నాకు బాధ ఉంది, నాకు పోయిన బాధ ఉంది, నాకు ఎంతో ఎంతో జీవితమే పోయింది, మీ అందరూ తెలుసు జీవితమే పోయింది నాకు. కానీ నేను బాధపడుతున్నానంటే ఎందుకు బాధపడతాను నాకు నేనుగా తప్పు చేశాను కాబట్టి నాకు నేనుగా బాధపడుతున్నాను. అది నేను చేసిన తప్పులు నేనే అనుభవిస్తున్నాను అంతే తప్ప ఒకళ్ళు ఇలా చేశారో లేకపోతే వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎలా జరిగింది, వీళ్ళు ఇలా చెప్పిన వాళ్ళు ఎలా జరుగుతుంది, నేను వీళ్ళ వల్ల చెడిపోయాను, ఇదంతా కూడా మనలో మనకి మన సొంత చెప్తున్నారు కదా పోయిన ప్రెజర్లో ఇటువంటి అన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు బెట్టింగ్ ఆడకోలాగా నాశనం చేసుకో జీవితాన్ని అని చెప్పి నీ తల్లిదండ్రులు చెప్తారు. నీ కట్టుకున్న భార్య ఏమండి ఇలాగ ఆడకంటే ఇలాగ ఎందుకండి ఇలా జీవితాన్ని నాశనం చేస్తున్నారు, మీతో పాటు మా జీవితాలు కూడా ఇలా నాశనం అవుతున్నాయి అని చెప్పేసి మీ భార్య చెప్తుంది. ఇలా నీ అన్నదమ్ములు చెప్తారు, నీ చుట్టాలు చెప్తారు, నువ్వు వింటావా? వాళ్ళ మాటలు వింటావా? వినవో, వాళ్ళ మాటలు వినవో. ఎంతసేపు వీళ్ళు ఇలా చేశారు అలా చేశారు అని చెప్పేసి అంటారు. వీళ్ళు నీ మంచి చెప్తున్నారు కదా, అలాంటప్పుడు నువ్వు వీళ్ళ మాటలని ఈ బెట్టింగ్ ఎడిషన్ నుంచి బయటకు రావచ్చు కదా. అటువంటి ఆలోచనలు మట్టికి చాలా మంది అర్థం చేసుకోరనమాట. లేదంటే గవర్నమెంట్ కొన్ని మంది అయితే గవర్నమెంట్ తిడతారు, గవర్నమెంట్ బెట్టింగ్ యాప్ ఇచ్చు కదా, బెట్టింగ్ సైట్లని చెందొచ్చు కదా. ఇదే గవర్నమెంట్ మంచి విషయాలు కూడా చెప్తుంది, మంచి విషయాలు కూడా పాటించమని అంటది. కాలుష్యం చేయకుండా నాయన మన మన చుట్టుపక్కల ఈ ప్లాస్టిక్ని పడేయకుండా లేకపోతే ఇలాగా కొన్ని వస్తువులు వాడకుండా ఇలా చేయకుండా ఈ చెందింది కంటే అని అంటది. మందు తాగకుండా ఇలాగని కూడా చెప్తూ ఉంటారు, లేదా సిగరెట్లు తాగితే హానికరం అని కూడా చెప్తారు. ఇటువంటి చెప్పినప్పుడు ఇటువంటి ఎందుకు పాటించాం? గవర్నమెంట్ మట్టికి కొన్ని మంది గవర్నమెంట్ అంటారు బెట్టింగ్ యాప్లను ఆపేచ్చు కదా, బెట్టింగ్ సైట్లను ఆపేచ్చు కదా అని. వాళ్ళు ఆపలే కాదు, వాళ్ళకే కొన్ని సిస్టమిక్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, వాటిని దాటి రావటం చాలా కష్టము. లేదంటే ఈ పాటికి ఎప్పుడో కూడా ఈ అన్ని కూడా బ్యాన్ చేయొచ్చు. కాకపోతే చెప్తున్నాను కదా, ప్రతి వాళ్ళు ఇదో ఒకటి పట్టుకుంటారు, యాప్ చేయొచ్చు కదా, చెందొచ్చు కదా అని. వీళ్ళ పోయిన ప్రెజర్లో ఏంటేంటో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారన్నమాట, ఒకరిని బ్లేమ్ చేసుకుంటా. ముందు తప్పు మీది మీ తప్పు ఉందా లేదు ముందు తెలుసుకోండి. మీరు ఆడటం అన్నది తప్పు. మీరు ఆడుతున్న వాళ్ళు అందరూ ఇప్పుడు ఆడకుండా ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఆడకున్న వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆడుతున్నారా? ఆన్లైన్ బెట్టింగ్లు అందరూ ఆడుతున్నారా? అందరి జీవితాలు ఇలాగ ఉన్నాయా? మీరు చేసుకుంటున్నాం కాబట్టి మనం ఆడి మన జీవితాలు నాశనం చేసుకోండి. మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన బతుకులు ఎలా ఉంటున్నాయి? ఆడిన వాళ్ళ జీవితాలు ఎందుకు ఎలా ఉంటున్నాయి? చక్కగా ఆడట్లేదు కాబట్టి, బాగున్నారు కాబట్టి, వాళ్ళ కుటుంబాల కోసం మంచి కష్టపడి పని చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాలు అలాగ ఉంటున్నాయి. మీరు ఈ పాయింట్ క్యాచ్ చేయండి. నేను ఇప్పుడు ఏదేమైనా నేను చెప్పేది ఏంటంటే ఒకళ్ళ మీద బ్లేమ్ చేసుకుంటా, ఒకళ్ళు ఏదో ఇలా చెప్పారని, ఒకళ్ళు ఇలా చెందుతున్నారని, అందువల్ల నా జీవితంలో అయిపోతుంది, అందువల్ల నేను బెట్టింగ్ మానలేకపోతున్నాను, ఇటువంటి సాగులు చెప్పకండి అని చెప్పేసి నేను ముందుగా చెప్తున్నా అన్నమాట. ఈ బెట్టింగ్ ప్రమోషన్ చేయటం వల్ల అందులో ఆడేలా చెందాను, ఈడేలా చెప్తాం వల్ల అలా చేశాను, లేదా నేను చక్కగా మ్యాచ్ మట్టుకు మంచిగానే వేసాను, కానీ అంబానీ ఆ అన్ని టీములు కొనేసాడు కాబట్టి నేను మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అని మీరు చేసే తప్పుల్ని సమర్థించుకోవడానికి చేయకండి. దయచేసి చెప్తున్నాను. మీ ఇప్పటికైనా ఎవరో ఆడమని, ఎవరో చెందమని ఎవరో చెప్పారని కాదు, మీకు ఒక సొంత నిర్ణయం తీసుకోండి. నేను చెప్పే విషయం మీకు కొంచెం ఏంటంటే బాధగా ఉండొచ్చు. ఎందుకంటే మీకన్నా ఎక్కువ బాధ నాకు ఉంది. ఏంటంటే నేను కూడా ఈ బెట్టింగ్లో నలిగిపోయి కొన్ని అప్పులు పాలైపోయి నా ఫ్యామిలీని అందరిని వదులుకొని నేను ఇప్పుడు ఇంతలాగా భయంకరమైన స్థితిలో ఉన్నాను అనమాట. నేను కూడా నాకు బాధలు ఉన్నాయి. నేనేమి గొప్పని చెప్పట్లేదు, లేదండి వీళ్ళని విమర్శించొద్దని చెప్పట్లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం చేసిన తప్పులు మనం అనుభవించాలి తప్ప ఒకళ్ళు ఎలా చేశారు, ఒకళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఎలాగన్నారు, వాళ్ళు అలాగ ఉన్నారు, వాళ్ళ ఇలా జరిగింది, ఇదంతా కూడా మనం సమర్థించుకోవడానికి నేను చెప్తున్నాను కదా, మనం సమర్థించుకోవడానికి మన బెట్టింగ్ ఎడిషన్ నుంచి బయటికి రాలేక
ఇటువంటివన్నీ సమర్థించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఒకటి చెప్తున్నాను ఏంటంటే, మీరు నిజంగా కనుక మానేవాలి అనుకున్నప్పుడు అంబానీ ఫిక్సింగ్ చేసాడు అని అంటున్నారు, అలా చెందాడు టీంలన్నీ కొనేసాడు అని అంటున్నారు. అలాంటప్పుడు మీరు మానేచ్చు కదా, ఇంకా బెట్టింగ్ ఆడతాం మానేచ్చు కదా. లేదా బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వాళ్ళు ఇలాగని చెప్తున్నారు, ఆ చెబుతుందో వల్ల ఆడేమని అంటున్నారు. ఓకే, ఎంతమంది మానేశారు? ఇప్పుడు ఆ కనవాళ్ళు ఎన్నో మంది చెప్పారు ఆడేదారు చెందారు, ఆడమని చెప్పారు ఆడారు. ఇప్పుడు అది మంచిది కాదని తెలిసింది, మీరు మానేశారా? ఎంతమంది మానేశారు? ఫ్రాంక్గా చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి, ఆలోచించుకొని చెప్పండి. మీరు కాబట్టి ఇలా చెప్తున్నారు. ఆన్లైన్లో గేమ్లు ఎందుకు ఆడుతున్నారు? ఒకసారి అర్థం చేసుకుని దాన్ని ఎవరు ఫిక్సింగ్ ఎవరు చేస్తున్నారు, దాన్ని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు? ఏదేమైనా మన ఈ బెట్టింగ్ అడిక్షన్ నుంచి బయటికి రాలేక చెప్పుకునే సాగులు అనమాట. మనం బయటకు వస్తే మనం తెలుసుకోవాలి, మన జీవితానికి మనమే బాధ్యులు. మన జీవితం బాగుండాలన్నా చెడిపోవాలన్నా మన జీవితానికి మనమే బాధ్యులు అనమాట. అది అర్థం చేసుకోండి తప్ప మీరు ఒకటి అర్థం చేసుకోండి, అన్ని చెప్పిన వాళ్ళు చెందినారు ఇవన్నీ పక్కనట్టండి. మీరు ఎడిక్షన్ నుంచి ముందు బయటకు రావాలా? మీరు ఆలోచించుకోండి, మీ కుటుంబాల గురించి ఆలోచించుకోండి, మీ భార్య బిడ్డల కోసం, మీ తల్లిదండ్రుల కోసం మీరు ఆలోచించుకొని మీరు దీని నుంచి బయటికి రావాలి తప్ప ఒకళ్ళ మీద బ్లేమ్ చేయడం అన్నది వదిలేండి. ఇదంతా కూడా నేను చెప్పేది ఏంటంటే ఎవరిని కూడా వెనకేసుకొస్తున్నట్టు కాదు. మనకు ముందు మనకు లేనప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా సరే మనం ఈ బెట్టింగ్ ఎడిక్షన్ నుంచి బయటికి రాలేము. ముందు సలహా ఏంటి, సాకులు చెప్పడం మానేసుకొని సాకులు చెప్పుకుంటా ఎదరికెళ్తాం మానేసి ముందు ఈ బెట్టింగ్ నుంచి బయటికి రావడానికి చూడండి. బెట్టింగ్ ఇప్పుడు వరకు మొదలెట్టిన వాళ్ళు అవుతే కనుక చేతులు ఎత్తి మొక్కుతున్నాను, ఇందులోకి ఎంటర్ అవ్వకండి. ఒకవేళ ఎంటర్ అయిన వాళ్ళు అవుతే కనుక ఎటువంటి సాకులు చెప్పుకుంటా కనుక ఇంకా ఇందులోనే ఉండి ఆడుతా సాకులు చెప్పుకుంటా బతకొద్దు. ఎందుకంటే మీ జీవితం చాలా వరకు గందరగోళం అయిపోతే క్లైమాక్స్ దిశలోని పూర్తిగా దీని నుంచి బయటికి రావడానికి చూడండి. దయచేసి అందరూ బాగుండాలని వీడియో చేస్తాను తప్ప ఎవరిని కూడా విమర్శించాలని కాదు, ఎవరిని వెనకేసుకు రావాలని కూడా కాదు, ఎవరిని సపోర్ట్ కూడా చేయట్లేదు. ప్లీజ్ నేను ఏం చెప్పినా ఏం చేయిందినా ఈ బెట్టింగ్ అడిక్షన్ నుంచి కొంతమంది అని బయటకు వచ్చి మారతారో అర్థం చేసుకొని అని చెప్పే తప్ప నా ప్రతి వీడియో తప్ప ఎవరిని కూడా కించపరచాలని కాదు, ఎవరిని బాధ పెట్టాలని కాదు. దయచేసి చెప్తున్నాను, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు, అర్థం చేసుకోండి, అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ.